శ్రీరంగాచార్యగురవే ఉత్పలాచార్యసూనవే శ్రీభాష్యాదిప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. శ్రీరంగాచార్యగురవే అప్పలాచార్యసూనవే శ్రీభాష్యాదిప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారకం సూరి శ్రీ వెంకటాక్షించ లోక కళ్యాణకారకం. భగవద్బంధులరా, పాపం ప్రణశ్యతి రుకోదర కీర్తనేన అన్న చోట భీముడన్న మాట గుర్తు చేసుకోండి. భక్ష్యాన్న రసపానానాం భవిష్యామి తథా ఈశ్వర సూపానశ్చ అధికరిష్యామి అరాలికో గోవికర్త సూపకర్త. నేను అరాలిక అన్నము వండగలను, గోవికర్త అంటే చక్కగా నూనె వంటలు కూడా నేను బాగా చేయగలను, సూపకర్త కూరలు కూడా బాగా వండగలను. వంట వాళ్ళల్లో కూడా రకాలు ఉంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ పద్ధతిలో నేను ఇవన్నీ కూడా బాగా చేయగలను అంటున్నాడు భీమసేనుడు. అంటే నూనెతో చేసిన పదార్థాలు, అలాగే ధాన్యముతో చేసిన పదార్థాలు, లేకపోతే కూరలతో చేసిన పదార్థాలు, విడివిడిగా కలగలుపుగా ఇవన్నీ కూడా శరీరానికి మనస్సుకి ఆరోగ్యం ఎలా ఇస్తాయి అన్నది మనకి ఇదేమిటి అధర్ణ వేదం చెప్తుంది, ఆయుర్వేదం చెప్తుంది, ద్రవ్య రత్నావళి ఇలాంటివన్నీ కూడా చెప్పాయి. అక్కడ బాగా చెప్తారు. అదే ఈ మధ్యని ఆయుర్వేదం అంటూ రకరకాల పదార్థాలు చెప్పుకుంటూ వస్తారు. వాడెవడో పాపం కోడి మాంసం వండడానికి కాక్కనబోయి పీకాక్ అన్నాడు, పీకల మీదకి వచ్చింది వాడికి తట్టుక్కుని. ఇలా ఉంటాయి గ్రంథాల్లో చదివేసి అది అక్షరాలు గుర్తుపట్టేసుకునే ప్రమాదం ఇది. ఆ విషయం మరి పూర్వకాలం అమ్మలు అమ్మలు వీళ్ళంతా ఏం చదివారు, ఏ వంటకాల పుస్తకాలు చదివారు? ఏదో నూనెతో 40 రకాలు, అప్పడాలతో 33 రకాలు ఎవడైనా చెప్పారా? వాళ్ళకి సాధన చేశారు వాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఉంది అమృతం అంతాను. అది విశేషం. అంటే ఇలాంటి దాన్ని మనకి భోజనం వల్లనే పాపం ప్రణశ్యతి ఉరుకోదర కీర్తనేనా అంటే తిండి వల్ల ఎలాగైతే పాపం తొలగిపోతుందో అలాగే పేదరాశి పెద్దమ్మ కథలున్నాయే అవన్నీ కూడా అలాంటివే. ఆవిడ డబ్బును ఆశించి పెట్టేది కాదు, తనకున్న దాంట్లో పెట్టేది. పాపం ఒకసారి ఆవిడ భోజనం అయిపోయింది, తిండి లేద్దాం అనుకుంటుంటే మహారాజు గారు వచ్చారు. పాపం అడవిలో తిరిగి మహారాజులా లేడు, అడిసిపోయినాడు. అయ్యో వచ్చేవానైనా పెడతాడు, తినడానికి ఏం లేదు. వెంటనే పెరట్లోకి వెళ్ళింది, గడ్డి పరకలు కోసుకొచ్చింది. గడ్డి పరకలు కోసి దాన్ని శుభ్రంగా నూరేసి ఓ పచ్చిమిరపకాయ చింతపండు వేసి పెట్టింది. ఆ రుచి చాలా గొప్పగా అనిపించింది. నేను వేరే వాళ్ళు ఏమన్నా అనుకోకండి. అది దానివల్ల ఆ మహారాజు గారు మర్నాడు ఆవిడ్ని పిలిపించి, అమ్మ నీకు పరగణ రాసిస్తున్నాను అన్నాడు. ఆ పరగణ పేరే గరికపాడు అయ్యిందని చెప్పి మా చిన్నప్పుడు చెప్పారు. అలాగట అంటే ఒక ప్రేమ చూపించడానికి. మరి డొక్కా సీతమ్మ గారు ఏమిటి వీళ్ళకి ఆస్తులు ఏమున్నాయండి అంటే వచ్చిన వాళ్ళకల్లా తిండి పెట్టడమే ప్రధానము. అలాంటి దాని విశేషం భీముడు చూపిస్తున్నాడు. మూలంలో దొరకదు కానీ ఇతర పురాణాల్లో గుజరాతీ అలాంటి వాటిల్లో ఒక మాట ఉంది. భీముడు అంటాడు, ఏ వంట చేసినా కూడా చిట్ట చివరికి నేను కృష్ణార్పణం అంట, అంతే. రుచి ఆయన చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు. గిన్నె పెట్టడం, గిన్నెలో వస్తువులు వేయడం, కింద వంట పెట్టడం, కృష్ణార్పణం ఉండడం, అంతే. ఆయన చూసుకుంటాడు కదా, నాకేం బాధ అన్నట్ట భీముడు. ఏదో ప్రాచీన గ్రంథంలోది. పాపం ప్రణశ్యతి మామూలుగా నశించదు, ప్రకృష్టముగా నశిస్తుంది. పాపం ప్రణశ్యతి ఉరుకోదర కీర్తనేనా. దీనికే మా పల్లెటూళ్ళలో ఓ సన్నివేశం చూసాం. అప్పటికి ఇప్పుడు నాకు 72 అనుకోండి, అప్పుడు 35 సంవత్సరాలు. సెలవులకి ఇంటికి వచ్చాను. ఊరికనే కూర్చున్న కాలక్షేపగా వీధుల మీద ఒక వృద్ధుడు ఒక అతను ఆ వీధి చివరకు వచ్చి చెప్పులు చేతితోటి పెట్టుకుని ఆ వీధిలో నడుచుకుంటూ పెడుతున్నాడు. అంటే
ఇప్పుడుది 78 ఆ ప్రాంతాల్లో. ఏమయ్య ఇదేమిటే మరలా ఇది కదండి అందుకనండి అన్న. ఒరేయ్ నాయన లోకం మారిందిరా, అయిగా వెళ్ళబ్బాయి వెళ్ళవయ్యా అన్న. లేదండి మీకు తెలది కానండి, మీ తాతమ్మ గారి వంటలు తిని పెరిగింది చేసేవాడి. ఏమిటి? మా తాతమ్మ గారుట మధ్యాహ్నం 3ంటికి పెద్ద బిందేసుకు బయలుదేరేవట. మా ముత్తాత గారు ఎక్కడికి బయలుదేరావు అనేవట. మడికి మంచినీళ్ళు అయిపోయాయి, అందుకని మధ్యాహ్నం 3ంటికే మడికి మంచినీళ్ళ వెళ్ళు, ఇక అన్ని పని అంతే కదా. ఆవిడ 3ంటికి బయలుదేరే ముందు ఏం చేసేది, దిబ్బ రొట్టో ఇలాంటిదో వేసి ముక్కలు కోసి ఆ బిందెలో పెట్టి నెమ్మదిగా పబ్లిక్ నుయ్యి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల పాకలు ఇవన్నీ ఉంటాయి, పాలేర్లు వీళ్ళంతా ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ముక్కలు పెట్టి మంచి చెడ కనుక్కొని ఎలా కోడలు వచ్చిందా కాపడానికి, అమ్మ ఎలా ఉందమ్మా, ఇలా ఇవన్నీ అడిగి కుశల ప్రశ్నలన్నీ అడిగి అప్పుడు 5:30-6 అయ్యేసరికి స్నానం చేసి ఆ నీళ్ళు పట్టుకొచ్చేది ఆవిడ. అలాగే పెట్టిన పెంపకం అండి, అలాగే పొలాలు కొనుక్కున్నామండి. మరి ఆ తాతమ్మ గారు ఇప్పుడు ఉన్నారా? లేరే. ఏనాడు ఇచ్చిందని అంత గుర్తుపెట్టుకుంటున్నారే. ఇలాంటి ఊళ్ళు చాలా ఉన్నాయి. అదనమాట పాపం ప్రణశ్యత అంటే భగవదారాధన రూపంగా తిండి పెట్టగలగడం అది. అందుకని వంటలు చేయడం కూడా యజ్ఞంలో ఒక భాగమని అధర్వణ వేదం అది చెప్తుంది. ఇది భీముడి వాక్యమై ఉదాహరణ. ఆహరిష్యామి దారుణాం నిచయాన్ మహతోపిచ. నేను వంట చేయడం కోసం కృత్రిమమైన పద్ధతులు పెట్టుకొని నేను దారువులు మంచి ముక్కలు మంచి కట్టెలు పట్టుకొస్తా. పచ్చి కట్టెలు బలవంతాన్ని అలా కాదు, స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి ఏ కట్టెలు ఉన్నాయో అవి పట్టుకొచ్చి ఎండబెట్టి ముక్కలు కొట్టి దాన్ని తగినట్టుగా చేస్తాను నేను. యజ్ఞాల్లో కూడా అంతే కదండి, దానికి నియమాలు ఉన్నాయి, ఎలాంటి దారువులు పట్టురావాలి ఏమిటన్నది. అంటే భక్తి తనంతట తానే వ్యక్తమవుతుంది. భీముణ్ణి చూడగానే విరాటరాజు అదే అన్నాడు, ఎంచేత రూపమేవ అస్య మహిమానం వ్యాచక్షే. నువ్వు వంటవాడివా అవునా కాదా ఎక్స్పర్ట్ లేదు, చూస్తేనే అర్థమైపోతుంది ఎలా నడిచి వస్తున్నాడు మహానుభావుడు, ఆ నడకలోనే తెలుస్తోంది ఆ విశేషం అంతాను. అంచేత వంటవాడు అంతటి విశేషం కలిగిన వాడు. అందుకని భీముని వంటవాడి రూపంలో కూడా ఎలా ఉన్నాడో వ్యాసుడు వర్ణించాడు. శ్రీయాజ్వలన్ సింహ విలాస విక్రమ రవిర్యథా లోకమిమం ప్రకాశయన్. సూర్యుడు ప్రకాశింపజేసినట్టుగా ప్రకాశింపజేస్తున్నట్ట నగరాన్నంతా కూడా. అలాంటి మహానుభావుడు. అంతేకాదు గిరిరాజ సారవాన్, గిరిరాజ సారవాన్ ఆ మహానుభావుడు. ఏమిటి గిరిరాజు అంటే అర్థమేమిటి? మేరు పర్వతంలా ఉన్నట్ట, బలవంతా ఇతనిలో చేరిందన్నట్టుగా ఉన్నట్ట. అలా వచ్చాడు, విరాటును సమీపించాడు. భక్తితో భగవంతుణ్ణి ఆరాధించేవాడు భగవన్ నివేదన చేసిన రకరకాలు పదార్థాలు వంటకాలు ఇవన్నీ కూడా తయారు చేసి ఆరాధన తర్వాత నైవేద్యం తర్వాత నేను ఆరగింపు చేసిన తర్వాత ఆ ప్రసాదాలు 10 మందికి పంచిపెడతారు. ఈ ప్యాకెట్లు కట్టి 100 గ్రాములు 70 రూపాయలు ఇవన్నీ తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మొదలైంది ఇదంతా కూడా. అంతకుముందు లేదండి. ఇప్పటికీ కొఠాలపర అనే గ్రామంలో పెద్దలు ఉండేవారు వంటస్వామి. ఆయన పేరు ఇక్కడ మళ్ళీ సభలో కొంచెం గౌక్కుని అనుకుంటారు, ధర్మాచార్యుల వారని. ఇప్పటికీ గోదావరి జిల్లాలు ఈస్ట్ గోదావరి ఉభయ గోదావరిలో కూడా పులిహార లాంటిది బాగుంటే ధర్మాచార్యుల గారి చేతి వంటలా ఉంది. ఆయన డబ్బుల కోసం అమ్మలేదు, దేవాలయంలో ఉన్నదాన్ని స్పాన్సర్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కార్లలో పడవల్లో పంపించేవారు. 5 రోజుల పాటు ఉండేది ఆ ప్రసాదం, అంత గొప్ప. అలాగే తిరుపతి ప్రసాదం ఒకప్పుడు 4 రోజుల పాటు ఉండేది, ఇప్పుడు 3వ రోజుకే షేప్ మారిపోతుంది. అది అది భక్తి ఉన్నప్పుడైతే ప్రసాదాల్లో పంచిపెట్టబడతాయి. అదే చేశాడు భీమసేనుడు. వ్యాసుడు చాలా అందంగా చెప్పాడు ఈ మాటని. ఏమిటి? విరాటరాజు కోసం చెయ్యగా అధిక పదార్థాలుంటే ఆయన విరాట్ రాజు కదా భగవంతుడు, అవన్నీ కూడా ధర్మరాజాదులకి మిగిలిన వాళ్ళకి కూడా భీముడు వితరణ చేసేవాడు. అమ్ముకోలేదు, ధర్మరాజు వితరణ చేస్తాడు, మిగిలిన వాళ్ళకి అమ్ముకోలేదు, వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఎవరైనా ఇచ్చానుకోండి డబ్బులు, అసలు ఇక్కడ ఉపయోగిస్తానయ్యా వేరే దానికి నా పనివాళ్ళు ఉన్నారు అనేవాడు తప్ప భీమసేనోపి మాంసాన్ని
భక్ష్యాన్ని వివిధాని చ అతిసృష్టాన్ని, పనిగట్టుగా ఎక్కువ చేయడం కాదండి. ఇప్పటికీ రాజమండ్రి, విజయవాడ ఇలాంటి చోట్ల హోటళ్లలో మిగిలిపోయిన పదార్థాలు, ఎంగిలి కాని వాటిని మధ్యాహ్నము సాయంకాలము అనాశరణాలయానికి పంపించే అలవాటు ఉంది. అలాగే ఒక అసోసియేషన్ ఉంది. వాడు చెప్తారు, మీ ఇళ్లలో శుభకార్యాలు లాంటివి జరిగితే పదార్థాలు మిగిలితే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి పట్టుకెడతాము. అలాగే అదే ఒక మలయాళం సినిమా కూడా వచ్చింది ఇలాంటి దాంతో. ఇలా పద్ధతి ఇప్పటికీ గోదావరి జిల్లాలో తూర్పు తీర ప్రాంతాల్లో ఉన్నాయి అలాంటివి. అలాగా భీమసేనోపి మాంసాన్ని భక్ష్యాన్ని వివిధాని చ. మాంసం అంటే కంగారు పడకండి, నాన్ వెజ్ అని కాదు. మాంసం అంటే కాయలలో పండ్లలో ఉండే గుజ్జు అని అర్థం. రామాయణంలో ఇదంతా వివరిస్తే పెద్ద పెద్ద పండితుడుగా రావణ మాంసం తిన్నాడు, నువ్వు తింటే తప్పే ఉంది, కోడి పుట్టక మునుపు అది శాకాహారమే, కోడి పుట్టిన తర్వాత అప్పుడు మాంసాహారం, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. నమస్కారం వాళ్ళందరికీ. ఏ విధమైన పాపాలని తొలగించగలిగిన శక్తి ఒక భక్తి తత్వానికి ఉంది అని అంటారు. ఒకవేళ భక్తుడికి యాదృచ్ఛికంగా ఆగ్రహం కలిగినా కూడా అది ప్రదర్శించడానికి తొందరపడరు, నిగ్రహం చూపిస్తారు. దానికి ఉదాహరణ భీముడు విరాటరాజు సభలో చేసింది. ఇవి కథాభాగంలో ఉన్న విశేషాలు చెప్తున్నాం. దీనికి ప్రతిదానికి వేదవాక్యాలు ముందు చెప్పుకుంటాం వరుసగా. సభలో కీచకుడు ద్రౌపదిని హింసించాడు. ఆ సందర్భంలో తస్య భీమో అవధం ప్రేప్సు కీచకస్య దురాత్మనః దంతైః దంతాం తదా రోషాత్ నిష్పిపేష మహామనః. అక్కడ కీచకుని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. దంతములు పటపటపటలాడించాడు, చేతులు కలుపుకున్నాడు. ఏం చేద్దామో తెలియదు. ధూమఛాయాహి అభజటాం నేత్రే చ ఉచ్ఛ్రిత పక్ష్మణే సస్వేద భురుకుటీ చ ఉగ్ర లలాటే సమవర్తత. ఆ కోపాన్నంతా బలవంతాన ఆపుకున్నాడు. కళ్ళల్లో నిప్పులు కురిశాయి. అంతేకాదు కనురెప్పలు టపటపలాడుతుండగా అక్కడ చెమట కారింది బురుకుడి మీద. అలాగా హస్తేన మమృజే చైవ లలాటం పరవీర. చేతులతోటి, రెండు చేతులతోటి లలాటాన్ని ఇలా తుడుచుకుంటున్నాడు. స్వేదం వస్తోంది. అక్కడికక్కడ తట్టుకుని చెయ్యొచ్చు వాడిని, ఎవడ ఏమో కొంపలే ఉంటుకోవు, చంపేయొచ్చు కీచకుడిని. కానీ కోపాన్ని నిగ్రహించుకున్నాడు. భూయశ్చ త్వరిత క్రుద్ధ సహసా ఉత్థాతుమైచ్చత. వెంటనే లేద్దామనుకున్నాడు. కానీ భక్తిపరుడైన వాడు ప్రపత్తి కలిగిన వాడి మాట వింటాడు. ధర్మరాజు ప్రపత్తికి సంకేతం కదా. ధర్మరాజు ముఖం చూచాడు, ఆ కనుసౌఖ్యతోటి ఆగిపోయాడు. ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగా భీముడు ధర్మరాజు గురించి చెప్పి ధర్మబోధ చేస్తాడు. ఆ విషయాలు కూడా ముందు భాగం లోపల వేదంలోంచి సమాధానం చూసుకోవచ్చును. ఇది విరాట పర్వంలో 21 ఆ అధ్యాయంలో ఉంటుంది. అది విశేషం. కీచక ఉపకీచకుల వధ ఉందే పాపక్షాళానికి సంకేతం. అసలు వెదురుగడలు, పక్కపక్కన మొలకల్లాంటి వెదురుగడలు, ఇవి ప్రమాదకరమది. పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా అన్నదానికి అందమైన ఉదాహరణ ఏమిటి అంటే, సాధకుడి పరిశీలన అంత జాగ్రత్తగా ఉన్నట్టయితే దక్షిణ గోగ్రహణ వేళ ఈ పాపం తొలగించే విధానాన్ని చూపించాడు భీమసేనుడే. సుశర్మని బంధించాడు. ఎవరు? త్రిగర్త దేశాధిపతి. అలాంటి టైము లోపల కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ అహంకారములే త్రిగర్తులు వాళ్ళు, త్రిగర్త దేశం వాళ్ళు. దాన్ని అధిపతిగా భావన చేస్తూ సుఖ ఆభాస స్థితిలో ఉన్నాడు సుశర్మ. నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. వాడిని బంధించారు. అలాంటి వాడికి తగిన శిక్ష భక్తిపరుడే విధించాడు. మరొకడైతే కత్తి నరికేసి ఉండేవాడు కాదు. సుశర్మాణం కేశపక్షే పరామృశత్ సముద్యమ్య రోషాత్ నిష్పిపేష మహీతలే పద మూర్ధ్ని మహాబాహు ప్రాహరత్ తస్య జానం దదౌ భీమ జగ్నేచేనం అరత్నిన. ఏం చంపచ్చు కదా. ఏం చేశాడండి? కుమ్మెట్ట, పొడిచాట, నరకలేదు, ఇచ్చేశాడు. ఏమిటది? జుట్టు పట్టుకున్నాడు, నేల మీదకి విసిరాడు, పిండిలా కొట్టాడు ఒళ్ళంతా కూడా.
కాలితో తలదన్నాడు, మోకాలితో పొడిచాడు, పిడిగుద్దులు కురిపించాడు. ఏదో బాక్సింగ్ సినిమాలో ఉందేటండి అన్నారు. కాదు, భీముడు ధర్మం తప్పలేదు. ఎంచేత కీచకుడు కూడా సూతుడు, కీచకుడిలాగే సుశర్మ కూడా సూతుడే. తక్కువ కులం వాడు. తక్కువ కులం వాడిని ఎలా శిక్షించాలో మనుధర్మశాస్త్రం చెప్పింది. బ్రాహ్మణుల్ని సృష్టించే విధానం వేరు, శిక్షించే విధానం తప్పు చేస్తే. రాజుల్ని సృష్టించే అది వేరు, కోమట్లని వేరు. ఇలా ఒక్కడే ఓ విధానం చెప్పింది. ఇక్కడ వాడు సేవకుడు, అంత్యజాతి వాడు, విలోమజాతి వాడు కనుక వాడిని జుట్టు పట్టుకున్నాడు, కిందకి పడిచాడు. జుట్టు పట్టుకోవడం వాడికి మాత్రమే. మోకాళ్లతో పొడిచాడు, పిడిగుద్దులతో కొడిచాడు. అలాగే వాడు కింద పడేసి దుమ్ము దులిపాడు మహానుభావుడు. ఇదంతా నీతి శాస్త్రమే చెప్పింది. క్షత్రియులకి 4 రకాల హింసలు, క్షత్రియాధముడికి 5 రకాల ప్రయోగాలు చెప్పింది. భీముడిక్కడ 5 ప్రయోగించాడు. ఒకసారి పదాలు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. కేశపక్షే సమామృశతు, రోషాత్ నిష్పిపేష, పదామూర్ధ్ని ప్రాహరత్, తస్య జానూదదౌ భీమ జగ్నే చేద్దాం అరత్నిన. మోచేతులతో కొట్టాడు. 5 చూపించాడు ఇక్కడ. అంటే ధర్మో వివర్ధత అన్నదానికి తగ్గట్టుగానే ఇక్కడ పాపం ప్రణశ్యతి ఇది ఉంటుంది. అంటే భక్తిపరుడికి ధనుస్సు ఏమిటంటే ప్రణవమే ధనుస్సు. అదే సూచించాడు. పూజితం సురమత్యేషు బిభర్తి పరమం వపు సుపార్శ్వం భీమసేనస్య జాతరూప గ్రహం ధను. భీముడి దగ్గర ధనుస్సు ఉంది. అది కూడా నమ్మి చెట్టు మీద పెట్టారు. దానికి ఎలా ఉంది అది అంటే పూజితం సురమర్చేషు బిభర్తి పరమం వపు. ఈ ధనుస్సు కూడా ఒకప్పుడు పృషదస్యుడని మహానుభావుడు అన్నవాడు ఆ యుద్ధాలు చేస్తూ అక్కడ యజ్ఞం చేసి ఈ ధనుస్సు అక్కడ వారిచాడు. ఆ ధనుస్సు తీసుకొచ్చారు వీళ్ళు రాజసూయాగంలో. అలాంటి ధనుస్సు సుపార్శ్వం భీమసేనస్య జాతరూపగ్రహం ధనువు. భీముడి చేతిలో ఉండి అగ్నివలే ఉంది. ఆ చెట్టు మీద పెట్టి వచ్చారు. ఇదనమాట. అంటే ఆత్మకి ప్రతీకలే శరములు. ఏచ ఇమే పృథువో దీర్ఘ చంద్రబింబార్థ దర్శన ఏతే భీమస్య నిహిత రిపుక్షయకరా శరా. అర్జునుడు చెప్పాడు. ఈ ధనుసులు ఎవరెవరో చెప్తూ పరిచయం చేస్తూ భీముడు భక్తికి సంకేతం. అందుకనే పాపాన్ని తొలగిస్తాడు. అది చెప్పడానికి పాపం వినశ్యతి, అగో భక్తి కలిగినవాడు అతనికి చెప్పి హారిద్రవర్ణ ఏ త్వేతే హేమపుంఖ శిలాసిత. అర్జునుడే విరాటరాజుకి భీమసేనుడి వైభవాన్ని 4 శ్లోకాల్లో చెప్పి చాలా అందంగా చెప్తాడు ఒక మాట. నిజమైన భక్తుడు ఏం చేస్తాడు? లోకం క్షేమంగా ఉండాలని చూస్తాడు. నిష్కంటకం చక్రే అరణ్యం సర్వత సుఖం. కథాపరంగా అడవులలో ఋషులని ఇతరులని ఆనందంగా బతికేలా చేశాడు. అంతరార్థపరంగా ఏమిటి? సంసారమే అడవి, భక్తి ఒక నావ, భక్తి ఆలంబన, జీవనారణ్యాన్ని పీడించే పాపపుంజమే రాక్షస జాతి. పాపాన్ని సమూలంగా తొలగిస్తాడు, పరమాత్మని నట్టే పెడతాడు. భక్తితత్వము నిండిన అంతఃకరణానికి భగవంతుణ్ణి దర్శింపజేస్తాడు. రూపకర్త సూపకర్త భీముడు. ఈ భీముడి గురించి మనకి తిక్కన గారు ఏం వర్ణించారు అది చెప్పుకుని, కీచకవధ ఘట్టం చెప్పుకుని, అప్పుడు ఒక్కొక్క ఘట్టానికి వేదంలో ఉన్న మంత్రాలు వరుసగా ఒకేసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.